పోలింగ్ బూత్ లో అరాచకం చేశారు. జనం ఎదురు తిరగడంతో కొత్త డ్రామా ఆడారు. దాడి జరిగిందంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా వారికే వంత పాడడంతో నాటకం రక్తి కట్టించే ప్రయత్నం చేశారు. అయితే అనూహ్యంగా వీడియోలు వెలుగు చూడడంతో అడ్డంగా బుక్కయ్యారు. ఇంతకు ఇరుమెట్ల పోలింగ్ బూత్ లో ఏం జరిగింది? కోడెలపై కేసు నమోదు వెనుక జరిగిన కథ ఏంటి? వీడియోల రూపంలో వెలుగు చూసిన కోడెల అరాచకం. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన కోడెల అనుచరులు. వేలు చూపించి బెదిరింపులు, అంతు చూస్తానంటూ హెచ్చరికలు. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు పోలింగ్ అధికారులపై దౌర్జన్యం. పోలింగ్ రోజున గుంటూరు జిల్లా ఇనిమెట్ల పోలింగ్ బూత్ లో ఏం జరిగింది? కోడెల ఎంత అరాచకంగా ప్రవర్తించారో కళ్లకు కట్టేలా వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కోడెల శివప్రసాద్ పోలింగ్ బూత్ లోకి వెళ్లడమే కాకుండా అక్కడి వైఎస్ఆర్సీపీ ఏజెంట్లను వేలు చూపిస్తూ బెదిరించారు. మీ అంతు చూస్తారంటూ హెచ్చరించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. పోలింగ్ బూత్ లోకి అనుచరులతో ప్రవేశించిన కోడెల వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఎన్నికల అధికారులపై దౌర్జన్యానికి దిగారు. కోడెల గన్మెన్ ఏకంగా పోలింగ్ కేంద్రం తలుపులు మూసేశాడు. పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్న కోడెల బూత్ క్యాప్చరింగ్ కు ప్రయత్నించాడు. నూట 60వ నెంబర్ పోలింగ్ బూత్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్న కోడెల గంటకు పైగా అక్కడే ఉన్నారు. దీంతో ఓటర్లు కోడెలపై తిరుగుబాటు చేశారు. ఓటర్ల తిరుగుబాటుతో కంగుతిన్న కోడెల సొమ్మసిల్లి పడిపోయినట్లు నటించారు. చొక్కాను తానే చింపుకొని తనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గ్రామస్తులు దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజనారాయణ, బాసు లింగారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితులపైనే పోలీసులు కేసు పెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఢిల్లీ వెళ్లి ప్రధాన ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోడెలపై కేసు నమోదు చేయడంతో పాటు ఆయనకు సహకరించిన పోలీసులపై చర్యలు తీసుకోకపోతే తాను దీక్షకు దిగుతానని సత్తెనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంబటి రాంబాబు ప్రకటించారు. మరోవైపు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను కలిసి కోడెల వ్యవహారంపై కంప్లైంట్ చేశారు. దీంతో ఎట్టకేలకు స్పందించిన గుంటూరు జిల్లా రాజుపాలెం పోలీసులు కోడెలతో పాటు మరో 22 మందిపై కేసు నమోదు చేశారు. కోడెలను కేసులో 7వ నిందితుడిగా చేర్చారు. ఐపీసీ సెక్షన్ 131, 132, 188, 143, 341, 448, 506, RBW 149 తదితర 8 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. దీంతో తాను చేపట్టిన దీక్షను అంబటి రాంబాబు రద్దు చేసుకున్నారు. కంప్లైంట్ ఇస్తే దాన్ని ఇంతవరకు నేను ఇంత ఆందోళన చెంది ఆందోళన చేస్తానంటే తప్ప రిజిస్టర్ కాకపోతే రిజిస్టర్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటారా? ఇన్వెస్టిగేషన్లో యాక్షన్ తీసుకోరా? ఫాల్స్ అని రాస్తారా? అది నిజమని రాస్తారా? దట్ ఈస్ లెఫ్ట్ టు దేర్ డిస్క్రిప్షన్ ఇన్వెస్టిగేషన్లో. కాబట్టి అసలు కోడెల శివప్రసాద్ మీద కంప్లైంట్ తీసుకోవడానికే భయపడిపోయే స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇక్కడ ఉండగా మేము ఎలక్షన్ చేశాం. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఎలక్షన్ కమిషన్ కానీ వాట్ ఐ వాంట్ టు రిక్వెస్ట్, మీరు లోపల జరిగిన విజువల్స్ అన్నీ కూడా బయట జరిగిన విజువల్స్తో పోల్చుకోకుండా బయటకు పంపించండి, ప్రజలకు చూపించండి, వాస్తవాలు బయటకు వస్తాయి. మొత్తం మీద కోడెల శివప్రసాదరావు చేసిన అరాచకం వెలుగులోకి రావడంతో జనం ముక్కును వేలేసుకుంటున్నారు. వీడియోల సాక్షిగా ఆయన పోలింగ్ బూత్లో చేసిన దౌర్జన్య కాండను చూసిన ప్రజాస్వామ్యవాదులు బిత్తరపోతున్నారు. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఇంతకాలం కొనసాగిన వ్యక్తి ఇంతటి నీచ స్థాయికి దిగజారటమేమిటని ప్రశ్నిస్తున్నారు.